ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మహాతల్లి మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ మిడిదొడ్డి స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసాల రామస్వామి మాట్లాడుతూ బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మహాతల్లి ఆశయ సాధన కోసం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం తమ శక్తినంతా ధారపోస్తామని, అందరూ ఈ మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్తే సమయ్య, ఎం మొగిలయ్య, కొంగల కుమార్ యాదవ్, పంజాల దిలీప్ గౌడ్, ప్రవీణ్, రమేష్, మహేష్, శ్రీనివాస్, ములుగురి శ్రీనివాస్, రాచపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 193వ ఆ మహాతల్లి చదువుల తల్లి, ఈ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, హుజురాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే ఏదైతే అంతరాలు లేని సమాజం నిర్మించాలని కలలు కన్నారో, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిర్రో, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు కలలు కన్న సమాజం కోసం నిరంతరం నిత్యం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో నిత్యం వారి కలల సమాజం కోసం మేము నిత్యం పనిచేస్తామని, అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని, ఈ సమాజాన్ని నెలకొల్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. సంఘ సంస్కృత అయిన సావిత్రిబాయి పూలే ఉద్యమం చాలా కఠినమైంది, చాలా గొప్పనైంది. నాడు శూద్రులకు చదివే నిరాకరించినటువంటి బ్రాహ్మణికల వ్యవస్థను నాడు జ్యోతిరావు పూలే ముందుండి చదువురాని అమ్మాయికి చదువు నేర్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా ట్రైనింగ్ ఇచ్చి మొట్టమొదటి పాఠశాలలు కట్టించినటువంటి మన భారతదేశంలో విద్యా ఉద్యమం చేసినటువంటి సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే దంపతులు మన శూద్ర జాతికి విద్యను అందించినటువంటి మహానుభావులు. అట్టి ఐడియాలజీని ఇప్పుడు మనము వాళ్ళ మహనీయుల ఆశయాలతోని మనకు అక్షరమే కాదు అధికారం కూడా కావాలని వాళ్ళ సిద్ధాంతాలను ముందు ఈ బహుజన్ సమాజ్ పార్టీ భుజానేసుకొని, అదేవిధంగా బెహింది మాయావతి గారు, ఇప్పుడు కొత్తగా నియామకాలైనటువంటి ఆకాష్ ఆనంద్ గారు, మన తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తన విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసి మహనీయుల త్యాగాలను ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా 1వ తారీఖు రోజు 1831లో కోరేగాం ఉద్యమాన్ని కూడా 28,000 మంది విశ్వరాజులను ఎదిరించినటువంటి నాటి గొప్పనైన ఘనత మన చరిత్రలో ఉన్నది కనుక ఈరోజు యువతరము దీన్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. బహుజన రాజ్యాధికారమే అన్నిటికీ పరిష్కారం జరుగుతుందని నాడు మహనీయులు చెప్పారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల ఐక్యత, ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.